దేవాదుల నీటి విడుదలపై సస్పెన్షన్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వాటర్ వార్ మరింతగా ముదురుతోంది. ఈ సాయంత్రం వరకు నీళ్లు ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేస్తున్నారు. జనగామ జిల్లాలో కరువుపై బీఆర్ఎస్ నేతలంతా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. నీళ్లు గనక ఇవ్వకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటికే పంప్ హౌస్ నిర్మాణం పూర్తయింది. రేపటికి నీళ్లు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, దేవాదుల నీటి విడుదల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులుగా దేవాదుల నీటి విడుదల వ్యవహారం మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దేవాదుల 3వ దశ ఎత్తిపోతల పథకంలో భాగంగా దేవన్నపేట గ్రామంలో పంప్ హౌజ్ను నిర్మాణం చేపట్టారు. ఈ పంప్ హౌజ్లో 3 మోటార్లు ఉన్నాయి. 3 మోటార్లకు సంబంధించి ఆన్ చేసి రైతులకు నీరందించేటువంటి ప్రయత్నాలను ప్రభుత్వం కొనసాగించినప్పటికీ కూడా ఈ నెల 18వ తారీఖున దేవన్నపేట గ్రామానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో అక్కడికి హెలికాప్టర్లో చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నప్పటికీ కూడా, అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, మరుసటి రోజే బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రైతులకు నీరందించినటువంటి లక్ష్యంతోనే దేవన్నపేటకు సంబంధించిన పంప్ హౌజ్ దగ్గరికి వచ్చుకొని 3 మోటార్లకు సంబంధించి కూడా ఒక మోటారు అందుబాటులోకి రావడం, ఒక మోటార్ను ఆన్ చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారుల బృందం అంతా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ 18వ తారీఖు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు టెక్నికల్ సమస్యలతో కావచ్చు, ఇంకా పంప్ హౌస్ సంబంధించినటువంటి నిర్మాణం పూర్తి కాకపోవడంతోనే వారు ఆ నిరుత్సాహంతో వెనుదిరినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ మీడియాతో మాట్లాడుతూ కూడా ఈరోజు ఏ టైం అయినా కూడా, ఈరోజు ఎంత అర్ధరాత్రి అయినా 11:30, 12 వరకు అయినా కూడా తప్పకుండా దేవన్నపేట పంప్ హౌస్ మోటార్ను ఆన్ చేసి రైతులకు నీరందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అక్కడ నుంచి నిరుత్సాహంతో అధికారులతో కావచ్చు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి కొంత ఆగ్రహం వ్యక్తం చేసి, ఎందుకు దేవన్న పంప్ హౌస్ సంబంధించినటువంటి దేవన్నపేట పంప్ హౌస్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కావచ్చు, మోటార్ ఆనుకోకపోవడానికి కారణాలు ఏంటంటే కూడా అక్కడ నుంచి నిట్ గెస్ట్ హౌస్ చేరుకొని నిట్ గెస్ట్ హౌస్ వరకు అక్కడ అర్ధరాత్రి 12 వరకు 11:30 వరకు కూడా ఇద్దరు మంత్రులు మోటార్ను ఆన్ చేస్తామన్నటువంటి ఉద్దేశంతో వెయిట్ చేశారు. కానీ అక్కడ పంప్ హౌస్ నిర్మాణం సంబంధించినటువంటి పనులు పూర్తి కాకపోవడం కావచ్చు, మోటారు ఆన్ కావడానికి ఉన్నటువంటి టెక్నికల్ సమస్యలు తీరకపోవడంతోనే వాళ్ళు అర్ధరాత్రి నిరుత్సాహంతో వెనుదిరినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ రోజుకొకరు ఇక్కడ మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ మంత్రులు వచ్చారు వెళ్ళారే కానీ మంత్రులు ఎవరు కూడా దేవన్నపేట పంప్ హౌస్ నుండి నీటిని విడుదల చేయలేదు, మోటార్లు ఆన్ చేయలేదు. ఎందుకు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది, రైతుల గోస పట్టించుకోవద్దా, రైతులను పట్టించుకోవట్లేదంటే కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కూడా రోజుకొకరు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజాపాలనని గొప్పలు చెప్పుకుంటారు కానీ, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు కానీ రైతుల గోసను, రైతులను పట్టించుకోవట్లేదు. మొత్తం కూడా పంటలన్నీ ఎండిపోతున్నాయి. వేల పెట్టుబడి పెట్టి రైతులు వరి పొలాలను పండిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎట్లా సాగునీరు వండిలించి అధికారులతో మాట్లాడి ఎప్పటి వరకు ఈ పంప్ హౌస్ సంబంధించిన మోటార్లు ఆన్ అవుతాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలున్నాయి, ఎప్పుడు రైతులకు నీరందిస్తున్నటువంటి వివరాలను బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతల బృందం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, తాటికొండ రాజయ్య, మిగతా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా దేవన్నపేట సంబంధించిన పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి వివరాలు సేకరించి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక డెడ్ లైన్ను ప్రకటించారు. 24 గంటల వ్యవధిలో 24 గంటల లోపు మాత్రం దేవన్నపేట పంప్ హౌస్ నిర్మాణం నుంచి రైతులకు నీరందించి ధర్మసాగర్ రిజర్వాయర్ మీదుగా మిగతా జనగామ, స్టేషన్ గన్పూరు, పాలకుర్తి, తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించిన రైతులకు నీరందించేటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక డెడ్ లైన్ను ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు డెడ్ లైన్ ప్రకటించి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా స్పందిస్తూ తప్పకుండా దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు నీరందిస్తాం, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేసీఆర్ రైతులను పట్టించుకోవట్లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలంతా వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 24 గంటల డెడ్ లైన్ను ప్రకటించారు. ఈ రోజు సాయంత్రానికి ఆ డెడ్ లైన్ సమయం ముగుస్తుంది. ఈ రోజు సాయంత్రానికల్లా తప్పకుండా దేవన్నపేట పంప్ హౌస్ నుండి మోటార్ను ఆన్ చేసి నీటిని విడుదల చేయాలి. అనేక నియోజకవర్గాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రైతులలో పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు అసెంబ్లీ లాబీలో కూడా
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, దేవన్నపేట సంబంధించిన పంప్ హౌస్ నీటి విడుదల వ్యవహారంపై కొనసాగుతున్న సస్పెన్స్ కావచ్చు, ఎందుకు నీటి విడుదలకు ఆలస్యం ఏర్పడుతుంది, ఎందుకు నీటి విడుదల జరగలేదు అనేక అంశాలను అసెంబ్లీ లాబీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడి కూడా తప్పకుండా దేవన్నపేట పంప్ హౌస్ నుండి మోటార్ను ఆన్ చేసి నీటిని అందించాలని కూడా డిప్యూటీ సీఎంను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరినట్టు తెలిసింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఆ సమస్యకు సంబంధించి వెంటనే పరిష్కరిస్తామని కూడా చెప్పినట్టయితే తెలుస్తోంది. కానీ ఈ రోజు సాయంత్రానికి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి డెడ్ ముగుస్తున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ సంబంధించిన పెద్దలు ఎట్లా స్పందించబోతున్న చర్యలపై ఉంది. జనగామ జిల్లా కరువు ఛాయలను ఆందోళనలో రైతులంతా ఉన్నారు. రైతుల గోస పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల గోస పట్టించుకొని సాగునీరు అందించేటువంటి చర్యలు చేపట్టాలి. లేదా ఒకవేళ చర్యలు చేపట్టకపోతే తప్పకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బాధిత రైతులు ఎవరు ఉంటారో పంటలు వెళ్ళిన రైతులతో రోడ్లెక్కి రోజు ఆందోళన కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు హెచ్చరించినటువంటి ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలలో దేవాదుల నీటి విడుదల వ్యవహారం చాలా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రోజుకొక సంబంధించిన బీఆర్ఎస్ నేతలు దేవన్నపేట పంప్ హౌస్ నిర్మాణ దగ్గరికి వెళ్లడం, పరిశీలించడం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నేతలను విమర్శించడం తరచూ అయితే కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. దేవాదుల ఎత్తిపోతల ఆ ప్రాజెక్టు కింద 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఇందులో యాసంగికి 1.9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రం కావచ్చు, అధికారులంతా ప్లాన్ లేకపోవడం వలన ఇలా నీటిని విడుదల చేయలేకపోతున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. దేవన్నపేట పంప్ హౌస్ దగ్గర 3 మోటార్లు ఉన్నాయి. ఒక మోటార్ను ఆన్ చేసినప్పటికీ కూడా 600 క్యూసెక్లను నీటిని విడుదల చేయవచ్చు. 3 మోటార్లు కనుక ఆన్ అయితే 1600 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తే జనగామ, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, తుంగతుర్తి ఇలా ధర్మసాగర్ రిజర్వాయర్ కింద కావచ్చు, దేవన్నపేట పంప్ హౌస్ కింద ఉన్నటువంటి ఆయకట్టు నీరు అందుతుంది. పంటలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటాయి, ఎండిపోవంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు, రైతులు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, ఇప్పటికే దేవన్నపేట పంప్ హౌస్ నిర్మాణం పనులు పూర్తయినట్టుగా తెలుస్తుంది. రేపు వచ్చి దేవన్నపేట పంప్ హౌస్ నిర్మాణం దగ్గర ఉన్నటువంటి ఆ 3 మోటార్లను మంత్రులు కావచ్చు, అధికార యంత్రాంగం అంతా ఆన్ చేసి ప్రారంభించే అవకాశం అయితే తెలుస్తుంది. మరి రేపు వచ్చి మంత్రులు ఆన్ చేస్తారా, లేదంటే ఇంకా ఆలస్యం జరుగుతుందా? బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి హెచ్చరికలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు ఎట్లా స్పందిస్తారు? దేవన్నపేట నీటి విడుదల వ్యవహారం ఎప్పుడు ముగుస్తుంది? దేవన్నపేట నుండి నీటి విడుదల ఎప్పుడవుతుందో చూడాలన్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైతాంగానికి తప్పకుండా నీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే విమర్శిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి. రైట్, ఇక వివిధ అంశాలపై ఇప్పటి వరకు ఎక్స్క్లూజివ్గా ఫీల్డ్ రిపోర్ట్స్ అందించిన మా కరెస్పాండెంట్స్ నెల్లూరు నుంచి నరేష్, హైదరాబాద్ నుంచి నాగేంద్ర, విజయవాడ నుంచి శ్రీనివాస్, వరంగల్ నుంచి తిరుపతి, మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.